బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. కొన్ని లిమిట్స్ దాటితే భారీ పెనాల్టీలు పడే ఛాన్స్ ఉంది. మరి అసలు ఇండియాలో ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్పై ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏంటి? వాటి గురించి తెలుసుకోవడం మన ఫైనాన్షియల్ సేఫ్టీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు అవేంటో చూద్దాం. అసలు ముందుగా మన ఇండియన్ ఎకానమీలో వస్తున్న ఈ మార్పునొక్కసారి చూద్దాం. ఓ 10 ఏళ్ల క్రితం మన లావాదేవీల్లో ఏకంగా 95% క్యాష్తోనే జరిగేవి. కానీ ఇప్పుడది 70%కి పడిపోయింది. అంతేకాదు, రాబోయే 5 ఏళ్లలో దీన్ని కేవలం 30%కి తగ్గించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఇది నిజంగా చాలా పెద్ద మార్పు కదా. సరే, అసలు గవర్నమెంట్ ఎందుకు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్పై లిమిట్స్ పెడుతోంది? దాని వెనుక ఓ 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే కరెన్సీ ప్రింట్ చేసే ఖర్చు తగ్గించడం. సెకండ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఇక మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్, బ్లాక్ మనీ సర్క్యులేషన్ని ఆపడం. రైట్, ఇక అసలు మ్యాటర్ లేక వద్దాం. చాలామందికి టెన్షన్ పెట్టే విషయం ఇది. అదేంటంటే బ్యాంక్ అకౌంట్లలో క్యాష్ డిపాజిట్లపై ఉండే రూల్స్ ఏంటి? వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన అందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే కదా. ఒక పర్సనల్ సేవింగ్స్ అకౌంట్లో ఒక సంవత్సరంలో ఎంత క్యాష్ డిపాజిట్ చేయొచ్చు? దీనికి ఆన్సర్ చాలా సింపుల్, 10 లక్షల రూపాయలు. అవును, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మన సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేయగల టోటల్ క్యాష్ లిమిట్ ఇదే. ఇది మీరు ఒకేసారి చేసినా లేదా చిన్న చిన్న అమౌంట్స్గా చాలాసార్లు చేసినా మొత్తం కలిపి 10 lakhs దాటకూడదు, అంతే. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అంటేంటో క్లియర్గా ఉండాలి. ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31తో ఎండ్ అవుతుంది. సో ఈ 12 నెలల టైంకే ఈ లిమిట్ అనేది వర్తిస్తుంది. ఓకే, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటుంది. అదేంటంటే సేవింగ్స్ అకౌంట్ లిమిట్ 10 లక్షలు కదా, కానీ బిజినెస్లు వాడే కరెంట్ అకౌంట్కి ఈ లిమిట్ చాలా ఎక్కువ, ఏకంగా 50 లక్షల రూపాయలు. ఈ డిఫరెన్స్ గమనించాలి. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఈ 10 లక్షల లిమిట్ కేవలం సేవింగ్స్ అకౌంట్కే కాదు. ఒకవేళ క్యాష్ తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ఎఫ్డీలు లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా సరే ఈ లిమిట్ అప్లై అవుతుంది. సరే, ఇప్పటిదాకా బ్యాంక్ డిపాజిట్ల గురించి చూశాం. ఇప్పుడు బ్యాంకు బయట మన డైలీ లైఫ్లో చేసే ఇతర క్యాష్ ట్రాన్సాక్షన్స్పై ఎలాంటి రూల్స్ ఉన్నాయో చూద్దాం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రూల్. వస్తువులు అమ్మినా, ఏదైనా ప్రాపర్టీ అమ్మినా లేదా ఇంకేదైనా సర్వీస్ ఇచ్చినా సరే ఒక సింగిల్ ట్రాన్సాక్షన్లో 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ క్యాష్ తీసుకోకూడదు. అంతేకాదు, కొన్నిసార్లు క్యాష్ వాడటం వల్ల మనకు రావాల్సిన ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాష్తో కట్టారనుకోండి, సెక్షన్ 80D కింద ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోలేరు. అలాగే డొనేషన్స్ ఇస్తే వచ్చే 80G బెనిఫిట్ కూడా రాదు. ఇక క్రెడిట్ కార్డ్ బిల్లుల్ని పెద్ద అమౌంట్స్లో క్యాష్తో కడితే అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీకి దారితీయొచ్చు. జాగ్రత్త. ఓకే, ఇప్పటిదాకా రూల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే, ఈ లిమిట్స్ దాటితే అప్పుడు ఎదురయ్యే సీరియస్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఫైనాన్షియల్ లాస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ లిమిట్ దాటి డిపాజిట్ చేసిన క్యాష్కి సరైన సోర్స్ చూపించలేకపోతే అప్పుడు ట్యాక్స్ ఆఫీసర్లు వేసే పెనాల్టీ మామూలుగా ఉండదు. అది ఆ అన్అకౌంటెడ్ ఇన్కంపై 60% నుంచి ఏకంగా 400% వరకు ఉండొచ్చు. దీని తీవ్రత అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లెక్కలో లేని ఓ 5 లక్షల రూపాయలు దొరికాయనుకుందాం. దానికి గనక 400% పెనాల్టీ పడితే కట్టాల్సిన ట్యాక్స్ లైబిలిటీ ఏకంగా 20 లక్షలు అవుతుంది. జస్ట్ ఇమాజిన్, 5 లక్షలకు 20 లక్షలు కట్టాల్సినవడం ఎంత పెద్ద దెబ్బో. అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూడండి. ఎప్పుడైతే క్యాష్ లిమిట్ దాడుతుందో వెంటనే బ్యాంక్ ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ని ఐటీ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ డబ్బు సోర్స్ ఏంటో చెప్పమని ట్యాక్స్ నోటీస్ వస్తుంది. ఒకవేళ సోర్స్ ప్రూఫ్ చేయలేకపోతే ఇక పెనాల్టీలు పడతాయి. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, మీరొక ట్రాన్సాక్షన్ చేశాక దాదాపు 8 సంవత్సరాల 11 నెలల తర్వాత కూడా, అంటే ఆల్మోస్ట్ 9 ఏళ్ల తర్వాత కూడా ఆ పాత ట్రాన్సాక్షన్కి సంబంధించి ట్యాక్స్ నోటీస్ రావచ్చు. అంటే ఈ రిస్క్ చాలా లాంగ్ టర్మ్ ఉంటుందన్నమాట. చివరగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. డిజిటల్ పేమెంట్స్ ఇంత కామన్ అయిపోయిన ఈ రోజుల్లో పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ కోసం క్యాష్ మీద డిపెండ్ అవడం నిజంగా ఈ రిస్క్కి తగినదే అంటారా? ఆలోచించండి.